హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎలిప్స్కి సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ ఎక్సర్సైజ్ 10Cలో రోమన్ నెంబర్ 1లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? కోనిక్ సెక్షన్స్కి సంబంధించి సర్కిల్ గురించి నేర్చుకున్నాం అండ్ అదేవిధంగా పారాబోలా గురించి నేర్చుకున్నాం కదా. ఈ రోజు నుంచి మనం ఎలిప్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఎలిప్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అమ్మా, ఎలిప్స్ అనేది సెట్ ఆఫ్ పాయింట్స్. ఓకే, సెట్ ఆఫ్ పాయింట్స్. ఆ పాయింట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయమ్మా? ద సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. అంటే ఇప్పుడు F1, F2 అనే 2 ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకున్నాం. సో ఈ పాయింట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంట? సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అంటే ఇక్కడ F1, F2 నుంచి సమ్ డిస్టెన్స్లో ఉంటాయి కదా, ఆ డిస్టెన్సెస్ యొక్క సమ్ అనేది ప్రతి పాయింట్కి కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? ప్రతి పాయింట్కి ఏ విధంగా ఉంటుంది? కాన్స్టెంట్గా. అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ ఈ విధంగా P1, P2, P3, P4 అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ విధంగా ఉంటుందట? ఎలిప్స్కి ప్రతి పాయింట్ ఆ 2 ఫిక్స్డ్ పాయింట్స్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉందో వాటి యొక్క సమ్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే F1P2 ప్లస్ F2P2 ఈజ్ ఈక్వల్ టు F1P3 ప్లస్ F2P3. సో ఏవైతే పాయింట్స్ ఈ విధంగా ఉంటాయో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటినీ కలిపి ఏమంటారమ్మా? ఎలిప్స్ అంటారు అంటున్నారు. ఓకేనా? అర్థమైందా? ఎలిప్స్ అంటే ఏంటి? ఎలిప్స్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్. ఓకే, సెట్ ఆఫ్ పాయింట్స్ సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ అంటే ఆ పాయింట్స్ యొక్క డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఓకే, ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఆ పాయింట్స్ యొక్క డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి ఏ విధంగా ఉంటుందమ్మా? కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ ఏవైతే ఆ 2 పాయింట్స్ ఉన్నాయో ఆ 2 ఫిక్స్డ్ పాయింట్స్ని కూడా ఏమంటారు అంటే ఫోకస్ అంటారమ్మా. ఓకే, అండ్ ఆ ఫోకస్ ఈ రెండింటినీ కూడా జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా, ఆ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అనేది సెంటర్ అవుతుంది. మనం ఇక్కడ ఈ చాప్టర్కి సంబంధించి మనం సెంటర్ అనేది ఆరిజిన్గా కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే లైన్ సెగ్మెంటు ఈ ఫోకస్ ద్వారా పాస్ అవుతుందో ఆ లైన్ సెగ్మెంట్నే మేజర్ యాక్సిస్ అంటారు. అండ్ ఏదైతే లైన్ సెగ్మెంటు సెంటర్ ద్వారా పాస్ అవుతూ మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉందో ఆ లైన్ సెగ్మెంట్ని మైనర్ యాక్సిస్ అని అంటారు. అదేవిధంగా ఈ మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్ పాయింట్స్నే వర్టిసెస్ అంటారు. ఈ ఎండ్ పాయింట్స్ని ఏమంటారు? వర్టిసెస్ అంటారు. ఓకే, అర్థమైందా? అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ని 2aతో డినోట్ చేస్తారు, మైనర్ యాక్సిస్ యొక్క లెంత్ని 2bతో డినోట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండమ్మా, మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది 2aతో డినోట్ చేస్తారు, మైనర్ యాక్సిస్ యొక్క లెంత్ 2bతో డినోట్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఫోకస్ ఉంది కదా, సో ఈ ఫోకస్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ని 2cతో డినోట్ చేస్తారు. 2 ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ని ఏమని డినోట్ చేస్తారు? 2cతో డినోట్ చేస్తారు. ఓకే, సో మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ 2a అయితే సెమీ మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ ఏమవుతుందమ్మా? a అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెమీ మైనర్ యాక్సిస్ యొక్క లెంత్ b అవుతుంది. ఇప్పుడు డెఫినిషన్స్ చూడండి ఒకసారి. సో ఏమంటున్నారమ్మా? ఎలిప్స్ అంటే ఏంటి? అన్ ఎలిప్స్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ద సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? అండ్ ఆ 2 ఫిక్స్డ్ పాయింట్స్ని ఏమంటారమ్మా? ఫోకస్, ప్లూరల్లో ఫోకీ. ఓకే, ఇంకా ఏదైతే మనం కాన్స్టెంట్ చెప్తున్నామో సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఉంది కదా, ఆ సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫిక్స్డ్ పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఏమని డినోట్ చేస్తామని చెప్పాను? 2c అని డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఫోకస్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా,
వాటిని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఏమంటారు అంటే సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అంటారు. ఓకే, సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. అండ్ అదేవిధంగా ఫోకస్ ద్వారా పాస్ అయ్యే లైన్ సెగ్మెంట్ని మేజర్ యాక్సిస్ అంటారు. ఈ మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ని 2a డినోట్ చేస్తారు. అండ్ అదేవిధంగా సెంటర్ ద్వారా పాస్ అవుతూ మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ సెగ్మెంట్ని ఏమంటారు మైనర్ యాక్సిస్ అంటారు. మైనర్ యాక్సిస్ని యొక్క లెంత్ని 2b డినోట్ చేస్తారు. నెక్స్ట్ మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్స్ని ఏమంటారు వర్టిసెస్ ఆఫ్ ది ఎలిప్స్ అంటారు. ఓకేనమ్మా, అర్థమైంది కదా. చూడండమ్మా, ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ది ఫోకస్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. సో ఫస్ట్ ఎలిప్స్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా, ఎలిప్స్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 2 ఫిక్స్డ్ పాయింట్స్ నేను ఏం తీసుకున్నానంటే F1 F2 అనేవి 2 ఫిక్స్డ్ పాయింట్స్. 2 ఫిక్స్డ్ పాయింట్స్ని ఏమంటారని చెప్పాను ఫోకస్ అంటారని చెప్పాను. ఇప్పుడు ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ని జాయిన్ చేసామనుకోండి ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది కదా. ఈ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అనేది మనం సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అంటాం. ఈ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఏమంటాం సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అంటాం. అండ్ ఏదైతే లైన్ సెగ్మెంట్ ఈ ఫోకస్ ద్వారా పాస్ అవుతుందో ఆ లైన్ సెగ్మెంట్ అనేది ఏమవుతుంది మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్. లైన్ సెగ్మెంట్ విచ్ పాసెస్ త్రూ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్ అంటాం. అండ్ అదేవిధంగా ఏదైతే లైన్ సెగ్మెంట్ సెంటర్ ద్వారా పాస్ అవుతూ మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుందో అది మైనర్ యాక్సిస్ అంటాం. ఓకేనా, అది మైనర్ యాక్సిస్ అంటాం. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. అండ్ మనం మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a అని తీసుకుంటాం. 2a అని డినోట్ చేస్తాం. సో మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ 2a అయితే సెమీ మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ ఏమవుతుందమ్మా ఆ 2aలో హాఫ్ తీసుకోవాలి, ఏమవుతుంది a అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ సెంటర్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ అనేది ఏమవుతుందమ్మా OP అనేది ఏ అవుతుంది. ఓకేనా, సో ఈ పాయింట్స్ నేను డినోట్ చేస్తున్నాను PQR అని. అదేవిధంగా ఇక్కడ OR అనేది కూడా సెమీ మేజర్ యాక్సిస్ కదా, లెంత్ ఏ అవుతుంది. అండ్ అదేవిధంగా లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఏం చెప్పుకున్నాం లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b అని తీసుకుంటామని చెప్పాను. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b అని డినోట్ చేస్తామని చెప్పాను. సో సెమీ మైనర్కి ఏమవుతుంది హాఫ్ తీసుకోవాలి అంటే b అవుతుంది. ఓకే, ఇక్కడ సెమీ మైనర్ ఏంటి OQ అనేది సెమీ మైనర్. ఓకేనా, OQ అనేది సెమీ మైనర్. ఓకేనా, అండ్ అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్, ఇక్కడ ఫోకస్ F1 F2 అనేవే కదా ఫోకస్ కదా. సో డిస్టెన్స్ ఏమని నోట్ చేస్తామని చెప్పాను 2c అని చెప్పాను. ఓకేనా, సో F1 F2 అనేది 2cకి ఈక్వల్ అవుతుందంటే OF1 ఈజ్ ఈక్వల్ టు C ఈక్వల్ టు OF2. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే P అనే పాయింట్ Q అనే పాయింట్ ఎక్కడున్నాయి ఎలిప్స్ మీద ఉన్నాయి కదా. సో ఎలిప్స్ డెఫినిషన్ నుంచి ఏం చెప్పొచ్చు సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్. అంటే ఏం చెప్పొచ్చు F1Q ప్లస్ F2Q ప్లస్ F2Q ఈజ్ ఈక్వల్ టు P అనేది కూడా ఎలిప్స్ మీద పాయింటే కదా. అంటే ఏం చెప్పొచ్చు F1P ప్లస్ F2P అని చెప్పొచ్చు. అంతేనా, అర్థమైందా ఇంతవరకును. ఇప్పుడు మనకి OP అంటే ఏం తెలుసు ఏ అని తెలుసు కదా. OP అంటే ఏంటి ఏ అని తెలుసు. నెక్స్ట్ OF2 అంటే ఏం తెలుసు C అని తెలుసు. సో ఈ వాల్యూ అనేది C. అండ్ OQ అనేది ఏం తెలుసు B అని తెలుసు B. అండ్ OF1 C. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే OF2Q అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం పైథాగరస్ థీరం నుంచి F2Q అనేది ఏమవుతుంది √B² + C² అవుతుంది. అదేవిధంగా OF1Q అనేది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి QF1 అనేది కూడా ఏమవుతుంది √B² + C² అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. సో F1Q అనేది ఏమైంది √B² + C² అయింది. అండ్ F2Q కూడా √B² + C² అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు F1P. F1P అంటే ఏంటవుతుంది మనకి OP అంటే ఏం తెలుసు OP అంటే A.
అందులో OF2 తీసేయండి, సి తీసేస్తే ఈ మిగిలింది ఏమవుతుంది, A-C అవుతుంది. అంటే F2P2 ఏంటి, A-C. మరి F1P1 అంటే F1 నుంచి P వరకు డిస్టెన్స్ చూడండి, C ప్లస్ A-C ఏమవుతుంది, A+C అవుతుంది. ఓకేనా, సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, √B² + C² ప్లస్ √B² + C² అంటే 2√B² + C² ఈజ్ ఈక్వల్ టు C అనేది క్యాన్సిల్ అయితే 2A అవుతుంది. బోత్ సైడ్స్ 2 అనేది క్యాన్సిల్ అయింది. సో ఇంకేముంది, √B² + C² ఈజ్ ఈక్వల్ టు A ఉంది. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే B² + C² ఈక్వల్ టు ఏమవుతుంది, A² అవుతుంది. ఇంప్లైస్ C² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, A² - B² రాయొచ్చు. దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ చేస్తే C ఈజ్ ఈక్వల్ టు √A² - B². ఓకేనా. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్. ఓకేనా, అర్థమైందమ్మా. C ఈజ్ ఈక్వల్ టు √A² - B² అనేది రిలేషన్షిప్ బిట్వీన్ సెమీ మేజర్, సెమీ మైనర్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ అమ్మా. ఎసెంట్రిసిటీ అంటే ఏంటంటే, ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎన్ ఎలిప్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ టు ద వన్ ఆఫ్ ది ఫోకస్ అండ్ టు వన్ ఆఫ్ ది వర్టిసెస్. అంటే ఏంటమ్మా, ఇప్పుడు ఎలిప్స్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా, ఫోకస్ ఫిక్స్డ్ పాయింట్స్నే ఫోకస్ అంటారు, F1 F2. ఓకే, ఈ ఫిక్స్డ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది, సెంటర్ అవుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈ ఫోకస్ ద్వారా పాస్ అయ్యే లైన్ సెగ్మెంట్ని ఏమంటారు, మేజర్ యాక్సిస్ అంటారు. ఈ మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవే వర్టిసెస్ అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, రేషియో ఆఫ్ ది distance from the center of the ellipse ఏంటి, O to one of the focus. సో F1 F2 అనే ఫోకస్ కదా, వన్ ఆఫ్ ది ఫోకస్ తీసుకోండి, F2 by to one of the vertices, center to one of the vertices. ఈ వన్ ఆఫ్ ది వర్టిసెస్ని P అనుకుంటే OF2 by OP. నార్మల్గా మనకి మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది ఏం తెలుసు, 2A అని తెలుసు. ఇప్పుడు సెమీ మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ ఏంటి, OPA అవుతుంది. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోకస్ పాయింట్స్, 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఏం తెలుసు, 2C అని తెలుసు. అయితే అందులో హాఫ్ అంటే OF2 అనేది ఏమవుతుంది, C అవుతుంది. సో రేషియో ఏంటి, C/A. సో C/A ఈజ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. అండ్ ఎసెంట్రిసిటీని E అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ అన్ ఎలిప్స్. సో ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయమ్మా, ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అయ్యింది అనుకోండి. మేజర్ యాక్సిస్ అంటే ఏం చెప్పాము, మనకి ఏవైతే ఫిక్స్డ్ పాయింట్స్ ఫోకస్ ఉన్నాయో వాటి ద్వారా పాస్ అయ్యే యాక్సెస్నే, లైన్ సిగ్మెంట్నే మేజర్ యాక్సెస్ అంటామని చెప్పాం. సో ఈ మేజర్ యాక్సెస్ అనేది ఎక్స్ యాక్సెస్ అయింది అనుకోండి. ఓకే, మేజర్ యాక్సెస్ అనేది ఎక్స్ యాక్సెస్ అయితే కనుక అప్పుడు ఎలిప్స్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, x² + a² + b² = 1 అవుతుంది. అదే మేజర్ యాక్సెస్ అనేది y యాక్సెస్ అయితే అప్పుడు ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ అనేది x² / b² + y² / a² = 1 అవుతుంది. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, a అనేది గ్రేటర్ దెన్ b ఉంటుంది. లాటస్ రెక్టమ్ అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఎలిప్స్ అనేది ఈ విధంగా ఉంది కదా మనకి, అండ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఏమంటాం, ఫోకస్ అంటాం. F1 F2 ఉన్నాయి కదా, F2ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది, సెంటర్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ ఫోకస్ ద్వారా పాస్ అయ్యే లైన్ సెగ్మెంట్ అనేది ఏమంటాం, మేజర్ యాక్సిస్ అంటాం. ఓకే, మేజర్ యాక్సిస్ అంటాం. మరి లాటస్ రెక్టమ్ అనేది ఏమని చెప్తామంటే, ఈ మేజర్ యాక్సిస్ ఉంది కదా, ఆ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ వన్ ఆఫ్ ది ఫోకీ ద్వారా పాస్ అవుతుంది. ఇక్కడ ఫోకస్ ఏంటి, F1 F2 కదా. సో మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఈ ఫోకస్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ ఈ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి ఎలిప్స్ మీద ఉండాలి. ఈ లైన్ సెగ్మెంట్ని ఏమంటాము అంటే
లాటస్ రెక్టమ్ అంటాము. అండ్ ఆ లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ అనేది ఏం చెప్తామంటే 2b² అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఎక్సర్సైజ్ 10Cలో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్. సో ఇక్కడ ఏంటి ఇచ్చారమ్మా, ఫస్ట్ రాయండి. ఇచ్చింది గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇచ్చారు. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమని ఇచ్చారు? x²/9 + y²/16 = 1. దట్ ఎంప్లైస్ ఈ ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? x²/3² + y²/4² = 1 అని రాయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక సిన్స్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 3, 4 అనేది ఏంటి? గ్రేటర్ దెన్ 3. మనం ఏం చెప్పుకున్నాం? ఆల్వేస్ ఏ గ్రేటర్ దెన్ బి అవుతుంది అని చెప్పుకున్నాం. ఏ అనేది ఏంటి? మేజర్ యాక్సిస్, సెమీ మేజర్ యాక్సిస్ యొక్క లెంత్. అంటే ఇక్కడ 4 అనేది గ్రేటర్ దెన్ కాబట్టి ఇక్కడ మేజర్ యాక్సిస్ ఏమై ఉంటుంది? వై యాక్సిస్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ మేజర్ యాక్సిస్ అనేది ఏమవుతుందమ్మా? వై యాక్సిస్ అవుతుంది. సో మేజర్ యాక్సిస్ వై యాక్సిస్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుందమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుంది? x²/b² + y²/a² = 1. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ కంపేర్ చేద్దాం. ఇది 1 అని, ఇది 2 అనుకోండి. కంపేరింగ్ 1 and 2 ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే మనకి a = 4 అవుతుంది, b = 3 అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి రిలేషన్షిప్ బిట్వీన్ ABC ఏం తెలుసు? we know that c is equal to square root of a² minus b² అని తెలుసు కదా. c అనేది ఏంటమ్మా? c అనేది సెంటర్ నుంచి వన్ ఆఫ్ ది ఫోకీకి డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు c వాల్యూ ఫైండ్ చేయండి. a అనేది ఏం తెలుసు? 4² minus 3² దట్ ఈస్ 16 minus 9 అంటే ఏమవుతుంది? √7 అయింది. అయితే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఎసెంట్రిసిటీ ఫైండ్ చేయాలి. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఈ అనే లెటర్తో డినోట్ చేస్తాము. c/a అనేది ఎసెంట్రిసిటీ అవుతుంది. సో e = c అంటే ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది? √7 /a అంటే 4. సో √7/4 ఇస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది గివెన్ ఎలిప్స్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్ ఏమంటున్నారమ్మా? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది ఎలిప్స్. సో ఇక్కడ ఎలిప్స్ ఇచ్చారు, మనం లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చింది రాయండి. గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏంటి? x² + 16y² = 16. దట్ ఎంప్లైస్ 16తో డివైడ్ చేయండి. x²/16 + y²/1 = 1 అని రాయొచ్చు. అగైన్ ఈ ఈక్వేషన్ని x²/4² + y²/1² = 1 అని రాయొచ్చు కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ డినామినేటర్స్ చూడండి అమ్మా, ఏమున్నాయి? 4, 1. వీటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? 4 గ్రేటర్ దెన్ 1 అవుతుంది. సో ఏదైతే గ్రేటర్ దెన్ ఉందో అది మేజర్ యాక్సిస్ కదా. సో ఇక్కడ మేజర్ యాక్సిస్ అనేది ఏమవుతుందమ్మా? ఎక్స్ యాక్సిస్ అనేది మేజర్ యాక్సిస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అనేది మేజర్ యాక్సిస్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ x²/a² + y²/b² = 1 అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 కంపేర్ చేయండి. కంపేరింగ్ 1 and 2ని కంపేర్ చేస్తే a = 4, b = 1 అయింది. మనకి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏం తెలుసు? లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2b² a. 2 into b² అంటే 1² /a అంటే 4. దట్ ఈస్ 2/4 = 1/2. 1/2 అనేది ఏమవుతుందమ్మా? లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అవుతుంది. ఓకేనా, సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎలిప్స్ అంటే ఏంటి డెఫినిషన్, అదేవిధంగా ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. ఓకే,
అండ్ అదేవిధంగా ఎసెంట్రిసిటీ అంటే ఏంటి, అండ్ లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ కూడా నేర్చుకున్నాం కదా. అండ్ ఎక్సర్సైజ్ 10Cలో రోమన్ నెంబర్ 1లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.